ఓరుగల్లులో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయా? అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయా? ఈ డైలాగ్ వార్ హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకుందా? ఒకప్పుడు ఒకే పార్టీలో కలిసి తిరిగిన నేతలు ఇప్పుడెందుకు తిట్టుకుంటున్నారు? ఇద్దరి మధ్య ఈ పంచాయతీకి అసలు కారణమేంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్ మరింత ముదురుతోంది. వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోవడం, భూముల కబ్జాకు మీరంటే మీరు కారణమంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇద్దరు నేతలు రాజకీయ విమర్శలు తగ్గించేసి వ్యక్తిగత విమర్శలకు దిగడంతో హీట్ పెరిగింది. వారం రోజులుగా ఇద్దరి మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. గత వారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కడియం శ్రీహరిపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ముఖ్యంగా కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. ఘన్పూర్ కు డిగ్రీ కాలేజ్ మంజూరు అయితే ఆపేశారని విమర్శించారు. అలాగే నియోజకవర్గానికి లిఫ్ట్ ఇరిగేషన్ రాకుండా చేశారని మండిపడ్డారు. అటు నవాబ్పేటకు లైనింగ్ వస్తే దాన్ని కూడా ఆపేశారని ఎద్దేవా చేశారు. ఆపేసే చరిత్ర వాళ్లది, పనులు చేయడమనే చరిత్ర మనదంటూ మండిపడ్డారు. అంతకు ముందు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన బొచ్చు కుక్క కామెంట్స్ ను పల్లా గట్టిగానే తిప్పికొట్టారు. నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని కాపాడేందుకు కాపలా కుక్కగా ఉంటానని చెప్పారు. కానీ కడియం మాదిరిగా గుంటనక్కను మాత్రం కాదంటూ సెటైర్లు వేశారు. అలాగే అటవీ భూములపై జరుగుతున్న ఆక్రమణల గురించి కూడా స్పందించారు. ముసలితనానికి అటవీ భూముల మీద కన్నేస్తున్నారు. ఒకరిపై 25 ఎకరాలు, మరొకరిపై మరో 25 ఎకరాలు, ఆ భూములను కాపాడడానికి నేను రేసు కుక్కలా ఉంటానని వార్నింగ్ ఇచ్చారు. నా యొక్క జనగామ ప్రజలు గాని, స్టేషన్ ఘన్పూర్ ప్రజలు గాని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపలా కుక్కలాగా ఉంటారు. ఖచ్చితంగా కుక్కలాగా ఉంటారు. ఖచ్చితంగా అదేవిధంగా ఇతర యొక్క భూములు మీకు తెలుసు 16 నెలల ఎట్లా ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇలా భూములు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇలా ముసల్తనానికి మొత్తం అటవీ భూమి ఉంటే కూడా మొత్తం చేసి ఆ అటవీ భూమిని కూడా మొత్తం కూడా కబ్జా చేద్దామని చెప్పేసి ఒక 25 ఎకరాలు ఒకరి మీద 25 ఎకరాలు ఒక పేరు మీద ఇలా చేసుకున్నారు. మరి ఆ భూములు కాపాడటానికి ఖచ్చితంగా రేస్ కుక్కలానే ఉంటా. ఖచ్చితంగా రేస్ కుక్కలాగా ఉంటే ఆ భూములను కాపాడటానికి చేస్తా. నేను బొచ్చు కుక్కని కావచ్చు, రేస్ కుక్కని కావచ్చు, విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉండే కుక్కనే. ఖచ్చితంగా అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ఖండించారు. దేవనూరు గుట్టలను ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, 2000 ఎకరాలు కబ్జా చేశానంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అటు బినామీలకు భూములప్పగించేందుకు ప్రయత్నిస్తున్నానంటూ నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నేను కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజయ్య ఇంట్లో గులాంగా పనిచేస్తానని ప్రకటించారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించుకోలేకపోతే వారు తనకు గులాంగా ఉంటారా అని సవాల్ విసిరారు. అంతేకాదు, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అటవీ శాఖకు సంబంధించిన 1000 ఎకరాల భూములు కడియం శ్రీహరి, వారి కుటుంబ సభ్యులు లేదా వారి బినామీలు ఆక్రమించుకుంటున్నారు. అడవులను నరికివేస్తున్నారు. మొత్తం అడవులను సాఫ్ చేస్తున్నారు. తర్వాత సఫా చేయబోతున్నారు అనే శీర్షికన వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ఆధారంగా జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు అభూత కల్పనలతో, అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే కడియం శ్రీహరి సవాల్ను మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య స్వీకరించారు. కడియంకు ముహూర్తాల పిచ్చి ఎక్కువ కాబట్టి ముహూర్తం నువ్వే పెట్టాలని కోరారు. ఇటీవల కడియం శ్రీహరిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, అయితే అధికారులను తీసుకుని కడియం శ్రీహరి రావాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, చిలుకూరు దేవస్థానం చైర్మన్ పదవిని ₹1 కోటి అమ్ముకున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి తన వద్ద జీవితకాలం గులాంగిరి చేసేందుకు రెడీగా ఉండాలని హెచ్చరించారు. నీతి నీతి అని మాట్లాడుతుంటాడు.
ఈరోజు చిలుకూరుగుట్ట బుగుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా కడియం శ్రీహరి చెప్పాల పల్లా రాజేశ్వరరెడ్డి సహకారంతో 10 కోట్లు వచ్చిన విషయం ఒకటైతే, రెండవది శ్రీధర్ రావు దగ్గర ₹1 కోటి తీసుకొని ఆయనకు మరి సీనియర్ మోస్ట్ యాదిరెడ్డి అని చెప్పి చిన్నపిల్లలకు చైర్మన్ వచ్చేది ఉంటే ఇందిరా ప్రపోజ్ చేస్తే అది కాదని పైసలు తీసుకొని చిలుకూరుగుట్ట దేవస్థానం చైర్మన్గా శ్రీధర్ రావు గారిని నమ్మించి మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు పాపం. మొత్తం మీద బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి కడియం పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య ఆధిపత్య పోరుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు మంత్రి పదవి విషయంలో కడియం పల్లా నువ్వా నేనా అన్నట్లుగా విడిపోయారు. ఒకానొక టైంలో పల్లాకు మంత్రి పదవి ఇచ్చేందుకు కేసీఆర్ కి ఓకే చెప్పినా కడియం అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి ఇద్దరు నేతలు కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువని చెప్పాలి. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కడియం పల్లా మాత్రమే గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కూతురు కావ్యను ఎంపీ చేసేందుకు కడియం శ్రీహరి పార్టీ మారారు. అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కావ్యను ఎంపీగా గెలిపించుకున్నారు. అయితే కడియం పార్టీ మారిన రోజు నుంచే కడియం శ్రీహరి పల్లా రాజేశ్వరరెడ్డికి టార్గెట్ అయ్యారు. ఇప్పుడు దేవునూరు గుట్టల భూముల విషయాన్ని బయటకు తీసి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మొత్తంగా ఇద్దరి మధ్య డైలాగ్ వార్ తో ఓరుగల్లు పాలిటిక్స్ మరింత హీటెక్కినట్లుగా రెండు పార్టీల నేతలు టెన్షన్ పడుతున్నారు.